హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫర్ పార్ట్ 2. ఫ్రెండ్స్, పార్ట్ 1కి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది. నేను పెట్టిన 24 అవర్స్లోనే 18 వ్యూస్ అయితే వచ్చాయి. హిస్టరీలో అయితే వీడియోకి 24 అవర్స్లో 18 వ్యూస్ రావడం అయితే ఇదే ఫస్ట్ టైం. సో ఇంకా మీరు ఆదరిస్తారని అనుకుంటున్నా. దాంతోపాటు సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో పార్ట్ 2 చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనం లాస్ట్లో కొన్ని పాయింట్స్ అయితే విడిచిపెట్టడం జరిగింది. సో వీడియో లెంత్ అవుతుందని ఈ పార్ట్ 2లో మనం కవర్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం కదా, మనకి రైట్ సైడ్ ఏదైతే ఉందో అది పుట్స్ అనేసి. సో మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే ఎక్కడైతే అధికంగా ఉంటుందో అది మనకి సపోర్ట్ అని చెప్పుకున్నాం లాస్ట్ వీడియోలో. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే పుట్స్లో మనకి 22,300 దగ్గర మనకి అధికంగా ఉంది. అదేవిధంగా ఎక్కడైతే మనకి కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అధికంగా ఉంటుందో అది మనము రెసిస్టెన్స్ అని చెప్పుకున్నాం. సో 22,800 దగ్గర మనకి అధికంగా అయితే మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ చూడటం అయితే జరుగుతుంది. సో ఇది మనకి రెసిస్టెన్స్ అని చెప్పుకున్నాం. సో లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం, ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే సేలర్స్ దాని ఎక్కడైతే అధికంగా ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటుందో అక్కడ మనకి కాల్ రైటింగ్ లేదా పుట్ రైటింగ్ జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. సో కొన్ని పాయింట్స్ అయితే చెప్పుకుందాం. మనకి కాల్ సైడ్ కానీ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అయితే మనకు అక్కడ నుంచి బేరిష్ మూమెంట్ ఉంటుందని ఒక అంచనా. సో అదేవిధంగా ఇక్కడ కాల్ సైడ్ నుంచి ఓపెన్ ఇంట్రెస్ట్ డిక్రీజ్ అవుతుంది అంటే మనకి అక్కడ నుంచి బుల్లిష్ ఉంటుందనే ఒక అంచనా. సో అదేవిధంగా పుట్ సైడ్స్ చూసుకున్నట్లయితే ఓపెన్ ఇంట్రెస్ట్ అధికంగా ఉంటే మనకి అక్కడ నుంచి బుల్లిష్ సిగ్నల్ వస్తుందని ఒక అంచనా. అదేవిధంగా మనకి పుట్ సైడ్ నుంచి ఓపెన్ ఇంట్రెస్ట్ డిక్రీజ్ అవుతుంది అంటే మనకి అక్కడ నుంచి బేరిష్ ఉంటుందని ఒక అంచనా. సో ఆపోజిట్ అర్థం చేసుకోండి. సో మీరు సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఇండెక్స్ చార్ట్లు ఎలా డ్రా చేసుకోవాలో చూద్దాం ఒకసారి. సో మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా, అధికంగా మనకి పుట్ సైడ్ 22,300 దగ్గర మనకి ఒక సపోర్ట్ని. సో మనం ఒకసారి 22,300 అనేది నిఫ్టీలో చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో నిఫ్టీ ఇండెక్స్ చార్ట్ ఓపెన్ చేసినట్లయితే 22,300 మనకి ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేసుకుందాం. సో ఈ విధంగా ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేసుకోండి. అదేవిధంగా మరలా మనకి రెసిస్టెన్స్ మనం చూసుకున్నట్లయితే 22,800 అని చెప్పుకున్నాం కదా. సో అక్కడ ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేసుకుందాం ఫ్రెండ్స్. సో ఈ విధంగా అయితే డ్రా చేసుకున్నాం కదా. సో మనకి ఇక్కడ మధ్యలో ఎక్కడ మార్కెట్ ఉన్నా సరే, సో మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి, సో ఇక్కడ మనకి సపోర్ట్ లెవెల్ దగ్గరికి వచ్చిందంటే మనకి కాసేపు సైడ్ వే అయితే మాత్రం కన్ఫర్మ్గా చూపిస్తుంది. సో ఇక్కడ మనకి ఎందుకంటే అధికంగా ఓపెన్ ఇంట్రెస్ట్ జనరేట్ అయ్యి ఉంది కాబట్టి, అంటే మనకి ఇక్కడ నుంచి మార్కెట్ అనేది రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మనకు ఒకవేళ మనకు అక్కడ మనకి సేలర్స్ ఓడిపోయి అక్కడి నుంచి బ్రేక్ డౌన్ అంటాం దీన్ని. ఒకవేళ దీన్ని బ్రేక్ చేస్తే బ్రేక్ డౌన్ అంటాం. సో ఇక్కడ బ్రేక్ డౌన్ ఇచ్చింది అంటే మనం నెక్స్ట్ స్ట్రైక్ ఎక్కడ అధికంగా ఓపెన్ ఇంట్రెస్ట్ ఏర్పడిందో ఆ లెవెల్లో మనం చెక్ చేసుకుని మరలా అక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. సో అదేవిధంగా మనకి రెసిస్టెన్స్ చూసుకున్నట్లయితే ఇది కానీ బ్రేక్అవుట్ అంటారు. ఇది కానీ మనకి బ్రేక్ ఇచ్చిందంటే దీన్ని బ్రేక్అవుట్ అంటారు. సో మార్కెట్ అనేది మనకి ఇక్కడ నుంచి ఎక్కడైనా సరే ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది ఇక్కడ వరకు వెళ్తే ఇక్కడ మీరు జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. సో ఇక్కడ నుంచి మార్కెట్ అయితే రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మనం వివరంగా చెప్పుకున్నాం, ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ మనకి కాల్ సైడ్ అధికంగా ఉంటే మనకి అక్కడ నుంచి బేరిష్ మూమెంట్ సిగ్నల్ ఉంటుంది అని అంచనా. అదేవిధంగా పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అధికంగా ఉంటే అక్కడ నుంచి మనకి బుల్లిష్ మూమెంట్ అనేది ఉంటుందని ఒక అంచనా. సో బుల్లిష్ అంటే మార్కెట్ పెరుగుతున్న దాన్ని బుల్లిష్ అంటాం. సో మార్కెట్ కింద పడిపోతున్నప్పుడు దాన్ని బేరిష్ అంటాం. సో అచ్చమైన తెలుగులో చెప్పడం అయితే జరుగుతుంది. సో మీరు కూడా గమనించగలరు. సో ఈ విధంగా సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఆప్షన్కి వెళ్దాం ఫ్రెండ్స్. మనం నెక్స్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే వాల్యూమ్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రెండ్స్, వాల్యూమ్ అంటే మన సాధారణ భాషలో చెప్పుకున్నట్లయితే ఒక ట్రేడింగ్ వ్యవధిలో అనగా ఒక వీక్లీ ఎక్స్పైరీలో మనం ట్రేడ్ చేయబడే షేర్ల సంఖ్య మొత్తం, అంటే మనం బై చేసినవి సేల్ చేసినవి అన్నీ దీంట్లో మనకి లెక్కించబడతాయి.
సో ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఏబిసి అనే వ్యక్తి 200 షేర్లు మనకి బై చేశారు. సో మరలా వెంటనే అవి సేల్ చేశారు అంటే మనకి 400 వాల్యూ క్రియేట్ అయినట్లే. అదేవిధంగా ఎన్నిసార్లు బై చేసి సేల్ చేసినా సరే అవి మాత్రం దాంట్లో లెక్కించబడతాయి మొత్తం ఎక్స్పైరీలో. సో అందుకే వాల్యూమ్ అనేది మనం చాలా వరకు ఇంపార్టెన్స్ ఇస్తాం. సో మనం ఇండెక్స్ చార్ట్లో చూసుకున్నట్లయితే మనకి ఈ వాల్యూమ్ అనేది ఇండికేటర్స్లో మనం వాల్యూమ్ అని సెర్చ్ చేస్తే వాల్యూమ్ వస్తుంది. సో మనకి వాల్యూమ్ ఎలా రెడ్ గ్రీన్ క్యాండిల్ రూపంలో మనకి ఏర్పడుతూ ఉంటుంది. సో రెడ్ గ్రీన్తో మనకు సంబంధం లేదు, మనకి వాల్యూమ్ ఎంత పెరుగుతుంది ఎంత తగ్గుతుంది అనేది చెక్ చేసుకోవడమే. సో రెడ్ గ్రీన్లతో మనకి రెడ్ గ్రీన్లకి వాల్యూమ్కి ఏం సంబంధం లేదు. అంటే రెడ్లో వచ్చింది కదా అని కింద పడిపోద్ది మార్కెట్, లేదా గ్రీన్లో వచ్చింది కదా పైకి వెళ్ళిపోతుందని ఏం సంబంధం లేదు. సో నేను ఏది చెప్పినా సరే 1-2 సార్లు బ్యాక్ టెస్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు డైరెక్ట్గా మన మాటలు వినేసి వెళ్ళకండి. మేము కూడా చాలా వరకు 5 years 6 years వరకు అనలైజ్ చేసే ఇప్పుడు చెప్పే స్టేజ్కి వస్తున్నాం. సో జాగ్రత్తగా గమనించండి. సో మనము ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పుకున్నట్లయితే ఇక్కడ మనకి ఎట్ ది మనీ ఉంది కదా 22,550. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 18,16,345 వాల్యూమ్ అనేది క్రియేట్ అయింది. అంటే అన్ని సార్లు మార్కెట్లో షేర్లు అనేవి మనకి బై సేల్ చేయడం అయితే జరిగింది. సో ఓఐకి వాల్యూమ్ కూడా ఎటువంటి సంబంధం లేదు. ఓఐ వేరు. ఓఐ అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ నేను ముందే చెప్పాను. ఒక ఇద్దరు మనుషులు ఎప్పుడైతే బయటకు వచ్చేస్తారో అప్పుడు ఆ కాంట్రాక్ట్ అనేది క్లోజ్ అయిపోతుంది. బట్ వాల్యూమ్ అనేది అలా కాదు, వాల్యూమ్ అయితే లెక్కించబడుతుంది నీ ఎక్స్పైరీ వరకు. సో దీనికి ఎందుకంటే ఎంత ఇంపార్టెంట్ కి సో మనకి మార్కెట్ అనేది బుల్లిషా లేదా బేరిషా లేదా సైడ్ వేనా మనం ఈ వాల్యూమ్ను కూడా చెక్ చేసుకొని మనం అంచనా వేయవచ్చు. అదేవిధంగా సో ట్రేడర్ ఎవరైనా సరే మార్కెట్లో ఏదైనా స్టాక్స్ని బై చేయాలన్నా సేల్ చేయాలన్నా సరే మెయిన్ వాల్యూమ్ని అయితే పర్ఫెక్ట్గా చెక్ చేస్తారు. సో వాల్యూమ్ ఉంటేనే ఆ స్టాక్స్ వైపు వెళ్తారు. వాల్యూమ్ ఉంటేనే ఆ స్టాక్స్లో ట్రేడర్స్ అనేవారు చాలా ఎక్కువగా ఎంట్రీ అవుతుంటారు. సో వాల్యూమ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎక్కడ ఎంట్రీ తీసుకున్నా సరే వాల్యూమ్ అనేది ఇంపార్టెంట్. సో వాల్యూమ్ గురించి ఒకవేళ వాల్యూమ్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని తెలియాలంటే మీకు అక్కడ సెట్టింగ్లో వాల్యూమ్ యావరేజ్ అనే సెట్టింగ్ కూడా ఉంటుంది. సో వాల్యూమ్ యావరేజ్ని మీరు పెట్టుకున్నట్లయితే ఆ యావరేజ్ ఒక లైన్ వస్తుంది. ఆ లైన్ మీ ఇష్టం, మీరు ఏ రంగులో పెట్టుకున్నా సరే ఆ లైన్ పైకి వెళ్ళిందంటే అక్కడ ఎక్కువ యావరేజ్ ఉన్నట్లు. సో వాల్యూమ్ని ఈ విధంగా కొలుస్తారు. సో మనం వాల్యూమ్ కూడా మన టైం ఫ్రేమ్ బట్టి మనం చూడొచ్చు. మనం 5 minutes అయితే 5 minutes చెక్ చేసుకోవచ్చు, 15 minutes కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది కూడా మనకి ఎవ్రీ 5 minutes మన ఆప్షన్ చైన్లో చేంజ్ అవుతూ ఉంటుంది ఈ వాల్యూమ్. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఈ వాల్యూమ్ అనేది ఎవ్రీ 5 minutesకి చేంజ్ అవుతూనే ఉంటుంది. సో దీన్ని అంచనా వేయడానికి మనకి కొన్ని మూవింగ్ యావరేజెస్ ఉంటాయి. వాల్యూమ్ని అంచనా వేయడానికి 21, 44 మనం మన స్ట్రాటజీ బట్టి మనం సెట్ చేసుకోవచ్చు. సో రాబోతున్న వీడియోలో మనం అవి కూడా క్లియర్గా చెప్పుకుందాం. సో ఏది చెప్పినా సరే బ్యాక్ టెస్ట్ అనేది చాలా అవసరం. టైం పడుతుంది. 1 month, 6 months, 1 year, 2 year చాలా పెద్ద వాళ్ళు ఇయర్స్ అయిపోతుంటాయి. బట్ దీన్ని పట్టుకోలేకపోతుంటారు ఇప్పుడు కూడా. సో మీరు పర్ఫెక్ట్గా అనలైజ్ చేసినట్లయితే మీరు కంపల్సరీగా రీచ్ అవుతారు మీ గోల్ని. సో వాల్యూమ్ ప్రాముఖ్యత అయితే ఇదే. సో నెక్స్ట్ ఆప్షన్ చూసుకుందాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ కాలం గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఐవి అంటే మనకి ఎంప్లాయిడ్ వాలటిలిటీ. ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా గమనించినట్లయితే ఐవి పెరుగుతుంది బట్ స్టిల్ మీ ఆప్షన్ ప్రైస్ అనేది పెరగట్లేదు. అంటే దానికి కారణం ఎంప్లాయిడ్ వాలటిలిటీ. సో మనకి ఇండియా విక్స్ అనే ఒక ఇండెక్స్ ఉంది. దాంట్లో నిఫ్టీ యొక్క వాలటిలిటీ అయితే మనకు కనిపిస్తుంది. అంటే మనకి ఇప్పుడు ఈరోజు వాలటిలిటీ ఎలా ఉంది. సో 1 to 20+ అయితే వాలటిలిటీ అనేది మనకి చూపిస్తూ ఉంటుంది అంకెల్లో. సో మనం 12 దగ్గర ఎలా ఉండాలి, 14 దగ్గర ఎలా ఉండాలి, 16 దగ్గర ఎలా ఉండాలి అనేది ఇండియా విక్స్ చూపిస్తుంది. సో దాంతో మనకి ఎంప్లాయిడ్ వాలటిలిటీకి ఏం సంబంధం లేదు. సో ఐవి ఏం చూపిస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో 22,550 దగ్గర మనకి 11.17 వరకు అయితే ఉంది కదా. అంటే మనకి ఇక్కడ అర్థం ఇక్కడ ప్రీమియం అనేది 1.17% పెరగవచ్చు లేదా 1.17% తగ్గొచ్చు. సో ఇది మనకి చూపిస్తుంది. సో మెయిన్ ఏంటి అంటే మనకి ఎంప్లాయిడ్ వాలటిలిటీ పెరిగితేనే మనకి ప్రీమియం అనేది పెరుగుతుంది. ఐవి తగ్గితే మనకి ఆప్షన్ ప్రీమియం అనేది తగ్గిపోతుంది. ఇది మీరు గమనించాలి. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మీ మార్కెట్లో మీరు బై చేసిన ఆప్షన్ ప్రైస్ అనేది
సో కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అంటే మార్కెట్లో మూమెంట్ ఉండేటప్పుడు మీరు కాల్ చేసిన ఆప్షన్ ప్రీమియం అనేది పడిపోతుంది. సో దానికి కారణం ఎంప్లాయిడ్ వాలటిలిటీ అనేది పెరగట్లేదు. సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి, అది కూడా మీరు గమనించాలి మెయిన్గా. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే నిఫ్టీ 50లో కాల్ బై చేశారు అనుకోండి. సో ఇండెక్స్లో మంచి మూవ్ కూడా కనిపిస్తుంది, బట్ కాల్ ఆప్షన్లో పెద్ద మూవ్ కనిపించట్లేదు. అంటే దానికి కారణం మీరు గమనించినట్లయితే ఎంప్లాయిడ్ వాలటిలిటీ అనేది మనకి పెరగట్లేదని దాని అర్థం. ఇది మనకి కేవలం ఎన్ఎస్సి యొక్క ఆప్షన్ చైన్లోనే కనిపిస్తుంది. సో ఇది మీరు ఇక్కడ వాచ్ చేయవచ్చు. అది కూడా మీరు ఎట్ ది మనీ ఏటీఎం ఏదైతే ఉందో ప్రజెంట్ ఇప్పుడు కరెంట్ స్ట్రైక్ని ఎట్ ది మనీ అంటాం కదా, అక్కడే మీరు చూడాలి. సో ఈ విధంగా. సో దీని గురించి ఇంకొక ఇంపార్టెంట్ ఏంటి గుర్తుంచుకోవాలంటే, ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ పైకి మూవ్ అవుతుంది నిఫ్టీ. సో అదే టైంలో మీరు కాల్ ఆప్షన్ అనేది బై చేశారు. సో మీకు ఐవి కూడా పెరుగుతుంది, అప్పుడు మీకు బెస్ట్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో అదేవిధంగా నిఫ్టీ మీకు పైకి మూవ్ అవుతుంది, మరలా మీరు కాల్ ఆప్షన్ బై చేశారు కాల్. సో ఐవి కిందకి పడిపోతుంది, అప్పుడు మీకు నష్టం జరిగే అవకాశం ఉంది. సో ఇంకొక టైంలో నిఫ్టీ మీకు కిందకి పడిపోతుంది నిఫ్టీ. సో మీరు కాల్ బై చేశారు. సో అదే టైంలో ఐవి గమనించినట్లయితే అది పెరుగుతుంది. సో ఇలాంటి టైంలో కూడా మీకు లాస్ కనిపిస్తుంది, అంటే నెగిటివ్ రెండిట్లకి. సో ఇంకొక టైంలో చూసుకున్నట్లయితే నిఫ్టీ మీకు కిందకి పడిపోతుంది. సో మీరు కాల్ బై చేశారు. సో ఐవి కూడా కిందకి పడిపోతే అప్పుడు మీరు బిగ్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మీకు ఎలాంటప్పుడు ప్రాఫిట్ దొరుకుతుంది అంటే నిఫ్టీ పైకి మూవ్ అవ్వాలి, మీరు కాల్ బై చేయాలి, అలాంటి టైంలోనే ఐవి పెరగాలి. అలాంటి టైంలో మీకు ప్రాఫిట్ అనేది చూసే అవకాశం ఉంటుంది. సో మీరు పుట్స్లో చూసుకున్నట్లయితే సేమ్. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో పుట్స్లో కూడా మీరు అది నెగిటివ్ అనమాట. సో దీని యొక్క ఉపయోగం అయితే మీకు చెప్పడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, ఐవి అనేది మనం ఓన్లీ కేవలం ఎట్ ది మనీ, అంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ ట్రేడ్ అవుతున్న స్ట్రైక్ దగ్గర మనం గమనించాలి. సో అన్ని దగ్గరలో మనం గమనించకూడదు, ఓన్లీ మనం ట్రేడ్ చేసేటప్పుడు కరెంట్ స్ట్రైక్ దగ్గర మాత్రమే చూడాలి. సో ఎల్టీపీ నెక్స్ట్ కాలం. ఎల్టీపీ అంటే లాస్ట్ ట్రేడర్ ప్రైస్, అంటే మనం లాస్ట్లో లేదా కరెంట్లో బై చేసి సేల్ చేసిన ప్రైస్ అనమాట. ఇది చాలా సింపుల్గా సరళంగా చెప్పుకోవడం అయితే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా షేరు 149 రూపీ 45 పైసాకి మనం కొన్నాం. అదే షేర్ని వేరే వాళ్ళు సేమ్ 149 రూపీ 45 పైసాకి అమ్మారు. సో మీ ఎల్టీపీ 149 రూపీ 45 ప్రైస్ అనమాట. సో ఇది మీరు మీ డిమార్ట్ అకౌంట్లో కూడా గమనించవచ్చు. సింపుల్గా చెప్పుకోవాలంటే మీరు ఏదైతే కొన్నారు ఏదైతే అమ్మారో అదే ఎల్టీపీ అంటే. సో ఇది మీకు డిమార్ట్ అకౌంట్లో కూడా కనిపిస్తుంది. సో షేర్ మార్కెట్లు అంటే మనకి ప్రైస్ విలువ తగ్గుతుంది పెరుగుతుంది, ఇది మార్కెట్ యొక్క సప్లై డిమాండ్పై ఆధారపడి ఉంటుంది. సో ఇది గుర్తుంచుకోవాలి. ఎల్టీపీ చేంజింగ్ అంటే ఈరోజు ప్రీమియం ఎంత చేంజ్ అయింది ఈరోజు అయితే మనం. సో ఎల్టీపీ చేంజింగ్ అంటే మనకి ఏ రోజైతే మనం ఎనలైజ్ చేస్తున్నామో ఆ రోజు ప్రైస్ అనేది ఎంత చేంజింగ్ అనేది ఇది చూపిస్తుంది. సో నెక్స్ట్ కాలం చూసుకున్నట్లయితే బిడ్ క్వాంటిటీ, బిడ్ ఆస్క్ క్వాంటిటీ. సో మీరు గమనించినట్లయితే బిడ్ ఆస్క్ గురించి అయితే నేను ఒక వీడియోని ఆల్రెడీ తయారు చేసి మన యూట్యూబ్ ఛానల్లో పబ్లిష్ చేయడం అయితే జరిగింది. మీకు ప్లేలిస్ట్లో అయితే మాత్రం ఈ వీడియో మీకు కనిపిస్తుంది. మన ప్లేలిస్ట్ ఓపెన్ చేసినట్లయితే సో మరల కూడా మనం చెప్పుకుందాం. సో మనకి స్టాక్ మార్కెట్లో లావాదేవీలు జరపడానికి ఇద్దరు వ్యక్తులు అయితే ఖచ్చితంగా కావాలి. అంటే ఇప్పుడు బై చేసేవాళ్ళు ఉంటేనే సేల్ చేసేవాళ్ళు ఉంటారు, సో సేల్ చేసేవాళ్ళు ఉంటేనే బై చేసేవాళ్ళు ఉంటారు. సో వీళ్ళిద్దరు లేకపోతే స్టాక్ మార్కెటే లేదు. సో మనం బై చేసే వాళ్ళని ఏంటంటే ప్రైస్ టేకర్ అంటాం. సో అదేవిధంగా వాళ్ళని సేల్ చేసే వాళ్ళని మార్కెట్ మేకర్స్ అంటాం. సో వీళ్ళని మనం చెప్పుకున్నట్లయితే ప్రైస్ మనం బై చేసే వాళ్ళని బిడ్ అంటాం, సేల్ చేసే వాళ్ళని ఆస్క్ అంటాం. ఈ మార్కెట్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్రోకరేజ్ సంస్థలు వారి యొక్క ఉద్యోగులు అయి ఉంటారు. ఇది సింపుల్గా. సో సరళమైన భాషలో చెప్పుకోవాలి అంటే
మనం బిడ్ అంటే మనకి బయర్ ప్రైస్, సో ఆస్క్ అంటే సెలర్ ప్రైస్. సో బిడ్ ప్రైస్ ఎప్పుడు ఆస్క్ ప్రైస్ కంటే తక్కువగానే ఉంటుంది. సో మనం దీంట్లో చూసుకున్నట్లయితే సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 22,550 దగ్గర మన బిడ్ ఎంత ఉంది, 149 రూపీ 45. సో ఆస్క్ 150 రూపీస్ 40 పైస్. అంటే మనకి బిడ్ అనేది కొద్దిగా తక్కువలోనే కనిపిస్తుంది. సో ఈ రెండు మనకి కొనేవాళ్ళు అమ్మే వాళ్ళ రేట్లు మ్యాచ్ అయితేనే అక్కడ పొజిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ రెండు మనకి మ్యాచ్ అయితేనే మనకి పొజిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే బిడ్ క్వాంటిటీ ఇది అంటే మనకి లేటెస్ట్గా 375 క్వాంటిటీ మనకి బిడ్ క్వాంటిటీ 149.45 పైసా రూపంలో మనకి కాల్ బై చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ స్ట్రైక్ దగ్గర మనకి 150 రూపీ 40 పైసా రూపంలో మనకి 300 క్వాంటిటీ మనకి సేల్ చేయడం అయితే జరిగింది. సో పుట్స్లో చూసుకున్నా సరే మనకి ఎక్కడ చూసుకున్నట్లయితే పుట్స్లో మనకి ఫస్ట్ కాలం బిడ్ క్వాంటిటీ, బిడ్ ఆస్క్ క్వాంటిటీ. అంటే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే పుట్స్లో ఇదే స్ట్రైక్ ప్రైస్ దగ్గర 121 రూపీ 50 పైసా రూపంలో 300 క్వాంటిటీ అనేది పుట్ బై చేశారు. సో అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే 675 క్వాంటిటీ 120 రూపీస్ 85 పైసా రూపంలో పుట్ని సేల్ చేశారు. సో ఈ డాటాని అయితే మనకి ఇక్కడ ఓన్లీ ఈ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఓన్లీ కరెంట్ ఏ స్ట్రైక్ ఉందో ఆ స్ట్రైక్ ప్రైస్ దగ్గర. సో మిగతావనేది మీరు అర్థం చేసుకోవచ్చు. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం సో మెయిన్ అయితే మీరు నేర్చుకున్నారు. సో మనం పార్ట్ 3లో ఐటీఎం ఇన్ ద మనీ, ఏటీఎం ఎట్ ద మనీ, ఓటీఎం అవుట్ ఆఫ్ ద మనీ మరియు కాల్ పుట్ రేషియో అంటే ఏమిటి, దాంతోపాటు ఇంకా ఆప్షన్ చైన్లో మెయిన్గా మిగిలిపోయినవన్నీ కవర్ చేయడానికి ప్రయత్నిద్దాం. సో మీరు చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ వాచ్, ప్లీజ్ సపోర్ట్.